ఇలాగ 4 వైపుల పీఠాలు చేస్తూ ఆయన ఈ హిందూ ధర్మాన్ని కొడిగట్టుకోకుండా ఉండడానికి అనేక రకమైనటువంటి స్తోత్రాలను మనకు అందించాడు. అందులో పరమాద్భుతమైనటువంటిది నారసింహ స్తుతి కరావలంబన. అంటే ఆయన రచించినటువంటి శ్రీమత్ పయోనికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దివత లక్ష్మీ నరసింహమదే కరావలంబన అని ప్రారంభిస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే నారసింహ మంత్రము చాలా విశిష్టమైనది. భక్తితో చేస్తే ఏం ఫలితం వస్తుంది? దుఃఖ పీడితులు, విచారగ్రస్తులు ఉపశమనాన్ని పొందుతారు. అలాగే సమస్తాన్ని కోల్పోతారండి. కొంతమంది ఏం చేసినా కలిసి రాదు. వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే రాదు, 90,000 వస్తాయి. మళ్ళీ పెట్టుబడి పెట్టి చేస్తే 80,000 వాళ్ళకు కలిసి రాదు. అలాంటి వాళ్ళు నారసింహ క్షేత్రాన్ని దర్శిస్తూ నారసింహ స్తుతిని కనుక చేస్తే తప్పకుండా క్రమంగా వృద్ధిలోకి వస్తారని చెప్పి పురాణాలు పూజించుకుంటూ నారసింహ మంత్రాన్ని శుద్ధిగా చేస్తే, ఆత్మశుద్ధితో చేస్తే సమస్త రోగాలు, దీర్ఘ వ్యాధులు చాలా వరకు ఉపశమనం కలిగి ప్రశాంతంగా ఉంటామని చెప్పి మహానుభావులు వేద పండితులు తెలియజేశారు. అలాగే బలం వస్తుంది, అలాగే ఆరోగ్యం, అలాగే అడ్డంకులు తొలగిపోతాయి. మనం ఏ పని చేసినా ఎవరో ఏదో ఒక అడ్డంకి పడుతుంటారు. అలాంటప్పుడు కరావలం మన స్తోత్రం మనసులో శుద్ధిగా చదువుకుంటూ ఉంటే క్రమేణా వెళ్ళి తొలగిపోతాయి కదా. అలాగే ప్రతికూల శక్తులు మనకు తెలియకుండానే అనేక శత్రువులను మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది.